గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం. 45వ అధ్యాయము 22వ వచనం చదవాలి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ భూమి గంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడు దేవుడు లేడు. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, దయగల తండ్రి, మీ వాక్యము బోధిస్తూ ఉండగా మీ ఆత్మను మా మీద దయచేయండి. మీ ప్రసన్నత మా మీద దయచేసి మీ దాసుడను నీ పనివాడుని నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకుని మీరు మహిమను కనుక పొందుకోమని విభజన బిడవకైన హృదయం కర్తనే భాగ్యము కలిగేయమని యేసువారి నామమున అడుగుతూ వేడుకుంటున్నాము తండ్రి. చెదరిన వారిని బాగు చేయువాడని, చెదరిన వారిని బాగు చేయువాడని వారి స్తోత్రము గానము చేయుటయే అందరము స్తుతి గానము చేయుటయే. దేవుడికి మహిమ కలుగునుగాక. భూ దిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందని. దేవుడు నేనే, మరి ఏ దేవుడు లేడు. దేవుడు అంటున్నాడు, భూమి మీద ఉన్న సమస్త జనులారా నా వైపు చూడండి, నేను ఎవరును దేవుడను, మరి ఒక దేవుడు ఎవరును లేడు. ఖచ్చితంగా దేవుడు చెప్తున్న మాట. అంటే మనము ఏదో విషయాల్లో ఎవరెవరైనా చూస్తుంటాం. పెళ్లి కుదిరితే మోటాల వైపు చూస్తుంటాం, మధురగా లేదు. అలాగే రోగాలంతా డాక్టర్ వైపు చూస్తుంటాం. ఏమన్నా డబ్బు వదిలితే అప్పించుకోవడం చూస్తాం. దేవుడు ఏమంటాడంటే, నా వైపు చూడండి, నేను దేవుడను, అంటే నేను ఏమైనా చేయగలను, మరొక వాడు ఎవడో లేడు అని ఖచ్చితంగా చెప్పారు. దేవుడు ఇంత ఖచ్చితంగా చెప్పినా సరే మనుషులకు భావాలు అలాగే చెప్తారు. మన బయట మనం ఎవరివైపు చూడాలి, ఎవరివైపు చేతులు చాపాలని మనం ఆలోచన చేస్తున్నాం. దేవుడికి మహిమ కలుగునుగాక. మన చూపు ఎటువైపు ఉండాలంటే, మన చూపు మన దృష్టి ఎటువైపు ఉండాలంటే సిలువ వేయబడిన యేసు వైపు చూడాలి. సిలువ వేయబడిన యేసు వైపు చూడాలి. నీ దేవుడే వైపు ఉండాలి. అప్పుడు రక్షణ కలుగుతుంది, అప్పుడు సమృద్ధి కలుగుతుంది, అప్పుడు స్వస్థత కలుగుతుంది, అప్పుడు సమాధానము కలుగుతుంది. ఎవరి వైపు చూడాలి? సిలువ వేయబడిన యేసు వైపు చూడాలి. నశించుతున్న వారి గర్వితనమగా కానీ రక్షించబడిన మనకైతే అది ఏంటంటే దేవుని శక్తి. మనం ఎప్పుడు కూడా సిలువ వైపు చూడాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుడు నీ సాధారణంగా ఎప్పుడు
వెతుకుతాం, ఎప్పుడు చూస్తామంటే దేవుడిని ఎప్పుడైనా అర్థంలో ఉన్నప్పుడు, అంతే కదండి. ఎప్పుడైనా బాధ ఉన్నప్పుడు ఎదుగుతాం, లేనప్పుడు ఎదుగుతామా? ఏ అర్థం. కానీ దేవుడు అంటే ఎప్పుడు కూడా నా వైపు చూడండి, కష్టంలో నా వైపు చూడండి, సుఖంలో నా వైపు చూడండి, అన్ని విషయంలో అన్ని కాలంలో నా వైపు చూడండి. మనం చూసేది కొద్ది కాలంలోనే. కష్టం వచ్చినప్పుడు చూస్తుంటాం, బాధన్నప్పుడు చూస్తాం, కానీ బాధ అయినప్పుడు చూడండి. ప్రియమైన సోదర దేవుడు నా వైపు చూడండి అని అంటున్నాడు. మనం ఇతరుల వైపు చూస్తుంటాం, ఇతరుల వైపు చూసినప్పుడు ఏం జరుగుతుందో చూస్తాం. ఒక వ్యక్తి డాబా మీద ఉన్నాడంటే, 2 అంతస్తు డాబా. అతను ఫ్రెండ్ ఉండే అతను ఫ్రెండ్ ఏమన్నాడు, ఆ పై నుంచి ఏకాడు ఏమన్నా పలానా పేరు పెట్టి నాయసరావు అని వాడికి కనబడతారు. వీడు ఏం చేసింటే ఇంక ఉన్న బంగారు ఉంగరాన్ని తీసుకెళ్ళి అది వాడికి పై నుంచి కింద చూసేట్టు ఉంగరం జాగ్రత్త తీసి గవర్నమెంట్ పైకి చూడలేదు, ఎక్కడికి పడ్డా చూడలేదు. జాగ్రత్త మాట్లాడి రెండోసారి చూడలేదని చేతికి కడిగి ఉందంట, అది బంగారం కడిగిన. ఆ కడిగిన పడి తెచ్చి కదా పడహేడు, కానీ ఆ కడిగి కింద పడింది, అది కూడా వాళ్ళ పైకి పడదు. అప్పుడు ఈ ఫ్రంట్ ఏజ్ ఏంటంటే అక్కడ రాయి, ఆ రాయి తీసుకుని అలా వాళ్ళ ఏడాది తెచ్చిన తగ్గి అమ్మా పైకి చూడండి. ఏమో మనం ఉద్యోగం వచ్చినప్పుడు, మన కష్టాలు వచ్చినప్పుడు, బాగా మనకి ఏమైనా సొంతం జరిగినప్పుడు ఏం వేసి చూడడం, ఏదో బాధ జరిగినప్పుడే మనం చూస్తాం. చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. ప్రియమైన సోదరులుగా రాయల మీద పడినప్పుడు అది ఎక్కడ మీద పడ్డది, నెత్తి మీద పడ్డది, ఎవరు చేశారని అది పైకి చూసాడు. దేవుడు సమృద్ధికి ఇచ్చినప్పుడు దేవుడు చూడడం అంటే అన్ని విషయంలో నా వైపు చూడమంటాడు. శ్రమ వచ్చినప్పుడే కాదు, సమృద్ధిగా ఉన్నప్పుడు, ఉద్యోగం ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు కూడా నా వైపు చూడాలి. అప్పుడు దేవుడిని ఆశీర్వదిస్తాడు. సమృద్ధి ఉన్నప్పుడు దేవుడిని చూడడం, మనం ఏమీ లేనప్పుడు దేవుడి వైపు చూద్దాం. అప్పుడు ఏమిటంటే ఒక రాయి పడుతుంది మీద చూడలేదు, అర్థపడా రాయి శ్రమ. శ్రమడు పడుతున్నప్పుడు ఏం చేస్తాం, దేవుడి వైపు చూస్తుంటాం. మనం దేవుడి వైపు చూడాలి. శిలువలో వేలాడిన యేసు వైపు మనం చూస్తే మన ఆయన గాయం వైపు చూడాలి. అప్పుడు మన స్వస్థత, విడుదల, సమాధానం జరుగుతుంది. అంటే కొంతమంది వ్యక్తులు దేవుడి వైపు చూడకుండా వాళ్ళకి ఇష్టమైన చూస్తుంటే వాళ్ళకి నష్టాలు మనం అనుకోవాలి. ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనం. దేవుడికి ఏదైనా 6వ వాటిని తినదినమున మీ కన్నులు తెరవబడి మోసం చేసింది. ఆ స్త్రీ ఆ వృక్షం ఆహారము మంచిదనియు, కన్నులకు అందమైనదియు, వేగమును రమ్యమైనదియు ఉన్నట్టు చూచి ఆమె దాని ఫలమును కొని తీసుకుని తిని తన భర్త కూడా ఇచ్చిందట. అని ఏం చూసింది? ఇప్పుడు ఫలాలు చూసింది. చూడొద్దు అన్నాడు వైపు. అంటే పాపం వైపు చూసింది. పాపం చాలా రమ్యంగా ఉండదండి. అదేంటండి, పాపం ఎలా ఉంటుందంటే రమ్యంగా ఉంటుంది. ఆ రమ్యంగా ఉన్న పాపం వైపు చూడొద్దంటే చూసింది ఏమంటది? పాపలు పడి
ఆత్మీయతను పోగొట్టుకుందండి. ఎవరు? అవ్వమ్మ. ఎవరండి? అవ్వమ్మ. ఆదాము మీదకి పడలేదు, సాతాను ఆదాము మీదకి రాలేదు. ఎందుకు రాలేదంటే ఆదాము ఎవరి స్వరూపము? దేవుని స్వరూపము. దేవుని స్వరూపమును సాతాను ఆదాము పడగొట్టడం సులువా కష్టమా? కష్టం, చాలా కష్టం. ఆదామును పడగొట్టడం చాలా కష్టం అండి. ఆదాములో వచ్చిన స్త్రీని పడగొట్టాడు కానీ ఆదామును పడగొట్టాడు సాధారణ. ఆదాము ఎవరి రూపంలో ఉన్నాడు? దేవుని రూపంలో, దేవుని స్వరూపంలో ఉన్నాడు కాబట్టి ఆ రూపాన్ని మోసం చేయలేదండి సాధారణ. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రియమైన సోదర, ఆ పండు చూసింది ఆగలేకపోయింది. మనం చూడండి, పర్వాలేదు, పదే చూస్తే మనం ఏమంటాం? పాపం పడిపోతాం. టీవీ చూడండి, అప్పుడప్పుడు చూడండి, పదే చూసామంటే దాన్ని అతుక్కుపోతారు. వచ్చిన టీవీ పెట్టేయడం, వచ్చిన సీరియల్ పెట్టేయడం అని జరిగిపోతాం. అంటేనే చూడండి కానీ పదే ఈ స్త్రీ పదే చూసిందా? చెప్పింది కనులారా చూసిందంట. ఆ కనులకి రమ్యముగా కనపడ్డానంట. ఆ పండు తీసుకుని తినేసి నా వైపు చూడమంటే దేవుడు మనం ఎవరైపు చూస్తున్నాం? లోపల వైపు చూస్తున్నాం. లోపల ఉన్న పాపం వైపు చూస్తున్నాం. వారంలో ఒకసారి మందిరం రమ్మంటే అది కష్టంగా అనిపిస్తుంది. ఏంటంటే చాలా బాగా ఉంటున్నాం. కోమంలో ఉంటాయి. సినిమాలో 2.5 గంటలు కూర్చుంటారు. ఇక్కడ 1 గంట కూర్చుంటే అవసరం చాలా కష్టపడిపోతుంటారు. సరే అంటే అందుకంటే దేవుడు అన్నాడు, భూగత నివాసులారా నా వైపు నేను దేవుడును, మరొక దేవుడు లేడు. నన్ను చూసని సరే. సిలువను చూడండి, యేసును చూడండి. సిలువలో రక్తాన్ని చూడండి, రక్షణ వస్తుంది. సిలువలో ఉన్న గాయం చూడండి, స్వస్థత వస్తుంది. సిలువలో ఉన్న ఆ కిరీటం చూడండి, నీకు సమాధానం. ముళ్ళ కిరీటం చూడండి, ఆ సమాధానం మనకు చూడలేదు. మన సాధారణంగా సిలువను చూడం, సిలువలోనే ఉంది సమస్తము. దేవుడికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రియమైన సోదరుడా, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురం ఉన్న స్థలములో నా యందు విశ్వాసమై ఉండి నన్ను గురించి సాక్షి అయిన అంతిపరమైన వాడు సంపబడిన దినములలో నీవు నా నామమున గట్టిగా చేపట్టి నా యందు విశ్వాసమును నేను ఎరుగుదును. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క సంఘం కోసం మాట్లాడుతున్నాడు దేవుడు. ప్రకటన గ్రంథము 2-3 అధ్యాయంలో 7 సంఘాల వరకు మాట్లాడుతున్నాడు. సంఘాలని మెచ్చుతున్నాడు, తప్పు కూడా చూపిస్తున్నాడు. ఈ సంఘాలే అంతస్తులు, పరలోకంలో ఒక అంతస్తు. లోబోదీయ సంఘము ఎన్నో అంటే దేవుని దగ్గర ఉన్న సంఘం అంటే. ఇది ఏ సంఘం అంటే? ప్రియమైన సోదరుడా, 2వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 1. ఇది ఏ సంఘం అంటే? మున్మలో ఉన్న సంఘము.
దూతకు ఇలా వ్రాయమని మొదటి వాడును కదలిన వాడునై ఉండి 13వ వచనంలో సాతాను సింహాసనంలో నువ్వు కాపును అనక ఏ సంఘానికి రాస్తున్నాడు? స్మరణలో ఉన్న సంఘములకు రాస్తున్న మాట ఇది. అంటే ఇలా చూడాలి, మనం ఎక్కడ ఉన్నాం అంటే ఎక్కడ ఇది సింహాసనం చేసిన స్థలం. ఏ సింహాసనం? సాతాను సింహాసనం చేసిన అంటే సాతాను కాపలు ఉన్న స్థలం ఇది. ఏ స్థలం? భూలోకం. లోకంలో అంటున్నాడు, ఆ ఆఫీస్ ఎక్కడ ఉంది? భూలోకంలో ఉంది. బెత్లెహేములో ఉన్న సంఘం. సరే, వాయుమండల లోకంలో సాధారణుడు, ఆడ ఆఫీస్ ఎక్కడండి? భూలోకం. భూలోకంలో ఆఫీసు ఏం చేస్తాడు? మనుషులు చెడగొడుతున్నాడు. చెత్తవాళ్ళండి, పెద్దవాళ్ళండి, ఎవరైనా చెడగొట్టేవాడు ఎవడాడు? ఆడే. సాధారణ ఉన్న సాధారణ కాపురం చేసే స్థానంలో ఉన్నా సరే నువ్వు నా సాక్షిగానే ఉన్నావు. ఆడు కుయ్యొత్తులు పడలేదు, ఆడు తంత్రాలను పడలేదని సంఘంలో మెచ్చుకుంటూ కనబడుతుందండి. దేవునికి మహిమ కలుగునగాక. విసర్జించలేదు నేను విశ్వాసమును విసర్జింప లేదని నేను అంటే విశ్వాసం పోగొట్టుకోలేదు. విశ్వాసంలో ఆడు ఎన్నో కష్టాలు పెట్టాడు, బాధలు పెట్టాడు సార్. నువ్వు ఆ విశ్వాసాన్ని ప్రియమైన సోదరుగా లోపంలో అనేకమైనటువంటి నీకు అనేకమైన వాటి మీద నేను దృష్టి పెట్టేలాగా నేను ఆకర్షించేలాగా చేస్తుంటాడు. మన విశ్వాసాన్ని దేవుని దగ్గర మనం కష్టం వచ్చిందా ఆయన వైపు చూడాలి, బాధ వచ్చినా ఆయన వైపు చూడాలి, సంతోషం వచ్చినా ఆయన వైపు చూడాలి, ఉద్యోగం వచ్చినా ఆయన వైపు చూడాలి. ఏ వచ్చినా ఇల్లు పెట్టుకున్నా ఏమండి, కొత్త కారు కొనుక్కున్నా, కొత్త బైక్ కొనుక్కున్నా, ఏమొచ్చినా ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. అది దేవుడి వైపు చూడాలి. మరి అవ్వమ్మ దేవుని వైపు చూడలేదు, లోకంలో ఉన్న ఆ రమ్యమైన దాంట్లో చూసింది. ఆత్మీయతను పోగొట్టింది. ఆత్మీయతను పోగొట్టి దేవుడి మహిమను పోగొట్టింది. ఆది కాండము 19వ అధ్యాయము 23వ వచనం. రెండోది 19వ అధ్యాయం 26వ వచనం. ఉప్పు స్తంభం ఆయన. లోతు భార్య దేవుని వైపు చూసి ఆ కొండ వైపు దగ్గరికి వెళ్ళిపోమని దేవుడు చెప్పాడు. వెనక చూడొద్దు అన్నాడు. నా వైపు చూసి నువ్వు పరిగెత్తు. నీ పరుగు ఎప్పుడు, నీ దృష్టి ఎప్పుడు నా వైపు ఉండి నువ్వు నడిస్తే నీకు మంచి స్థలంలో దేవుడు తీసుకెళ్తాడు. వెనక చూడొద్దు అని చెప్తే లోతు భార్య ఏం చేసింది? వెనక్కి చూసింది. వెనకాల ఏముంది? గోపం ఉంది. వెనకాల ఏముంది? అవి ఇల్లు ఉంది, మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి. అది చచ్చుకోవాలని చూసింది. దేవుడు అన్న మాటకి వ్యతిరేకంగా చేసింది. ఏమైపోయింది? పుస్తకంగా ప్రియమైన స్వాతంత్రతగా నువ్వు దేవుని వైపు చూసి పరిగెత్తావు తప్ప ఎవరి వైపు చూడకూడదు. వెనక వైపు ఉన్న వైపు చూడకూడదు, కష్టం వైపు చూడకూడదు, నేను బాధపడ్డ ఆయువు చూడదు, ముందున్న చూసి ప్రార్థన వైపు వెనక్కి చూడద్దు. వెనక్కి తిరిగి నువ్వు చూడదు. అబ్రహాముని ఎలాగ దీవించినో లోతును కూడా అలాగే దీవించాడు. లోతు దూరం ఉన్న సుధమ గొప్పను చూశాడు. అది రమ్యంగా ఉంది. దేవుని వైపు చూడలేదు. ఏంటంటే తనదమ్ముడు వాట. అబ్రహాం అన్నాడు, నీకు ఏం చేస్తున్నావు కోరుకొని ఇచ్చేస్తాను. దేవుడు అన్నాడు, ప్రభా నీకు ఏం చేస్తున్నావు ప్రభా, నీవేపు నేను చూస్తున్నాను, నన్ను ఎట్లా వెళ్ళమంటావు అడగలేదు. లోతు చూసాడు, అలా దూరం ఉంది, పచ్చగా కనబడుతుంది. ఇప్పుడు మినపచ్చేటి అలా పచ్చగా కనబడుతుంది. ఆ మినపచ్చేలాగా ఆ గ్రామం పచ్చగా కనబడదు. అడిగి అది దేవుని దృష్టికి ఎలా ఉందంటే
ఆ పట్టణము అడుగు పెట్టాడు. పెట్టి తన భార్య బిడ్డను తీసుకుని వెళ్ళాడు. తర్వాత పిల్లల ఆ వ్యక్తి ఆ ఊరిలో ఉన్న వారికే ఇచ్చి పెళ్లి చేశాడు. అంటే పాపానికి యాడ్ అయిపోయాడు. సుధోమం ఎలా తెలుసంటే స్థానానికి బతికే ఒక వ్యవసాయ ఊరు గ్రామం. అలాంటి గ్రామానికి వెళ్ళి మనోడు ఏమైందంటే భార్యను తీసుకెళ్ళాడు, పిల్లల్ని తీసుకెళ్ళాడు, పిల్లల్ని తీసుకెళ్ళాడు, పిల్లలు కూడా గ్రామ ప్రజలకు ఇచ్చి వెళ్ళి సంబంధం కూడా దూరం ఉన్నదాన్ని చూసి ఏం చేసి మోసపోయాడు లోతు. అలాగే లోతు భార్య ఆ కొండ శక్తి దగ్గరికి వెళ్ళిపోండి వెళ్ళకుండా వెనక్కి చూసింది పుస్తకమే. దేవుని వైపు చూడకుండా నువ్వు నడిస్తే నీకన్నీ కష్టాలే. నువ్వు అలా చూస్తున్నావు, బాగా పడుతున్నామో అదంతా పరిగెత్తి పాలు కన్నా నిలబడి దిగుతా అమ్మా. పరిగెత్తి పాలు కన్నా ఇంటికాడ ఉద్యోగం లేదు, బయట ఉద్యోగం. అంటే చాలా మంది ఏం చేస్తుంటే దేవుని గురించి చూడరు. ఎవరైనా చూస్తారు దూరం ఉన్నదాన్ని చూస్తారు. మా కూడా హైదరాబాద్ తీసుకెళ్ళి హైదరాబాద్ ఉన్నాడు, హైదరాబాద్ ఉన్నాడా, హైదరాబాద్ ఉన్నాడు. నాకు తెలియదు. దూరం ఉన్నది ఏంటది సుధముఖపురం పట్టణం. ఇప్పుడు హైదరాబాద్లో ఏమిటండి మనుషులు ప్రేమ ఉండవు, కక్షలో కడేయాలి, ఎవరు చదువుతున్నాడు, ఎవరి మధ్య ఎవరు లేదు, పక్కన లేదు. ప్రేమ ఉందో అక్కడ పట్టుడు ఉన్నట్టు ఉంటుందా? ఇప్పుడు కూడా మనం దేవుడి వైపు చూడడం తప్ప మనం ఎప్పుడు వైపు పట్టుకుని అంటే సాధించాలి. నన్ను ఆయన వైపు చూడమంటే ఆయన వైపు చూడాలి. దేవుడికి మహిమ కలుగును గాక, దేవుడికి స్తుతి కలుగును గాక. అలాగే మరొక వ్యక్తి యెషయా గ్రంథము 7వ అధ్యాయం 27వ వచనం, యెహోషువ గ్రంథం చెప్పిన ముగించుకున్నాం. ఏడో అధ్యాయం యెహోషువ ఏడో అధ్యాయం దోపుడు సొమ్మును ఒక మంచి వాటిని ఆశించి తీసుకుంటుని ఇదిగో నా నేరాల మధ్య దేవునికి మహిమ. ఇది ఎవరంటే ఆకాను. ఎవరండి? ఆకాను అనే వ్యక్తి. ఇలా చూడాలి, ఆకాను అనే వ్యక్తి ఏం చేశాడు? బంగారాన్ని తీసుకుని భూమిలో పెట్టేశాడు. ఎరుకో అనే పట్టణం గెలిచారు. ఎరుకో ఎవరంటే దేవునికి వ్యతిరేకమైనది నిషేధించబడ్డాడు. దేవుడు ఏమన్నాడో తెలుసండి, ఇలా చూడాలి. దేవుడు ఏమన్నాడంటే ఆ ఎరుకో పట్టణం చేసి మీరు తీసుకోకూడదు అని చెప్పాడు. ఆయన ఎప్పుడు ఏం తీసుకోవాలో అది పట్టుకోమని ఆయన చెప్తారు. ఒక దేశానికి వెళ్ళి పుట్టినప్పుడు ఆ బంగారంలో మేఘం చూసుకుంటే ఆయన చెప్తున్నాడు. ఈ పట్టణం మాత్రం ఏం తీసుకోవద్దు, ఇది నిషేధించి శక్తించబడి పట్టణం, ఆ వస్తువులు ఏమి మీకు ఉండకూడదని చెప్తే మనకు ఆశ కలిగింది. ఏం కలిగింది? నేను ఏ ఆశ అంటే దురాశ. ఏ ఆశ? దురాశ కలిగింది. ఏం చేసాడు? ఒక బంగారు కన్ను దొరికితే ఆ వెండిని ఆ మూటలో పెట్టి భూమి కట్టేసాడు. ఎప్పుడు చూడబోతే ఎవరు చూస్తారు? దేవుడు చూస్తాడు. మీకు శ్రమ వచ్చింది. ఎవరికి? ఈ చేసిన పని ఉన్న వాళ్ళందరికీ శ్రమ వచ్చింది.
అప్పుడు దేవుడు అంటాడు, నేను చేయొద్దని చేసేది మీరు కాబట్టి నీకు శ్రమ వచ్చింది. నిజంగా మరి ఆ తప్పు ఒప్పుకుంటే నీకు శ్రమనే తీసేస్తానన్నాడు. అప్పుడు యెహోషువ వాళ్ళందరికీ లేడు, బాబు మీరు ఎవరో ఏదో చేశానట, దేవుడు నాకు చెప్పారు, ఆయనది ఇచ్చేయండి, ఈ శ్రమ ఈ భారం మనకు పోతుంది అంటే మా తమ్ముడు ఉన్నాడు కదా, ఇంకేం చెప్పలేదు. తర్వాత మరి భయపడ్డ దేవుడు మరి ఏం చెప్పాడు, వచ్చి అయ్యా నేను తీశాను, అందరికి కప్పెట్టాను ఇంకోని చేశాడు. దేవుడు చెప్పింది ఏం చేసాడు, అది తీసుకోవద్దు. ఏంటంటే అన్నప్పుడు ఏం కలిగింది, నా వైపు చూడండి అన్నప్పుడు ఆయన వైపు చూడాలన్నప్పుడు ఎవరి వైపు చూడకూడదు. నువ్వు ఎవరైపు చూసినా సరే నీకు ఏం జరిగింది, నష్టం తప్ప నీకు జరిగింది ఏమీ ఉండదు. 100% అందులో డౌట్ లేదు. ఎందుకంటే దేవుడు చెప్పింది నా వైపు చూడండి, నా వైపు చూడండి, నేను దేవుడును మరొక దేవుడు. దేవుడు చెప్పింది మనం చేయాలి, కనిపెట్టాలి. మనం నిరీక్షణ కలిగి ఉండాలండి. నిరీక్షణ అంటే ఏంటి, ఎదురు చూడటం. నిరీక్షణ అంటే లేనిది వచ్చినట్లుగా ఉండటం నిరీక్షణ. నిరీక్షణ ఆ నిరీక్షణ ఏమనుకుంటుంది, లోకంలో ఉన్నవారు ఉండదు, దేవుని నమ్మలేని వారు ఉండదు, దేవుని నమ్మిన వారు ఉండదు, దేవుని వైపు చూసేవారు ఉంటుంది ఆ నిరీక్షణ. నేను ఇప్పటికైతే నేను సాధిస్తాను. దేవుడికి మహిమ కలుగుతుంది కానీ, దేవుడికి స్తుతి కలుగుతుంది కానీ. సహనముతో కనిపెట్టుడి అన్నాడు. నేను సహనముతో కనిపెడుతున్నాను, నా మొరను యెహోవా ఆలకించును. ఆలకించాడు, సహనంతో కనిపెడుతున్నాడంట దావీదు. ఒక విషయం కొరకు నా మొర తప్పకుండా ఆలకిస్తాడని చెప్పాడు. దేవుడికి మహిమ చాలా చాలా క్లియర్గా ఉంటుంది బైబిల్లో. దేవుడికి మహిమ కలుగుతుందిగా. ప్రియమైన సోదరుడా, ఇక్కడ దేవుడి వైపు చూడాలి, శిలువ వైపు చూడాలి. దేవుడి వైపు చూడకుండా లోకం వైపు చూసింది అవ్వ ఏమైందంటే మహిమను పోగొట్టుకుంది. రెండోది ఎవరు చూశారు, ఆకాను దురాశతో చూశాడు, ఏమైపోయింది, శపించబడ్డాడు. అలాగే లోతు భార్య దేవుడి వైపు చూడకుండా వెనక వైపు చూసింది, ఏవైపు చూస్తామో అయిపోయింది. పేతుడు ఏం చూశాడు, సముద్రం మీద నడుచుతాను ప్రభాట నడుచురా అన్నాడు దేవుడు. ఏ పాపం లేదు, నడుచురా, నేను ఎలా ఉన్నానో వాళ్ళ విశ్వాసం ద్వారా నమ్మకం ద్వారా అన్నాడు. నమ్మకం తెచ్చాడు, అడిగేడు నమ్మకం ద్వారా. వెనకాల ఏదో వచ్చింది, ఒక గాలాంటి వచ్చింది, భయం వచ్చాను చూసాడు. ఎప్పుడైతే అవిశ్వాసం వచ్చింది వెనక్కి వాళ్ళకి ఆయన వైపు చూస్తూ నడుతుంటే సముద్రం ఎర్ర సముద్రం పైన వేసేస్తాడు. అదేనండి, నువ్వు వెనక్కి చూసావా ఎక్కడ ములుగుపోదు అంతే. అప్పుడు అన్నాడు అల్ప విశ్వాసి అన్నాడు. ఎవరా, ప్రభా నేను ములుగుపోతున్నాడు పేతురు. అయ్యా నేను చచ్చిపోతున్నాను బాబా అంటే ఆ అల్ప విశ్వాసి అని చెయ్యాలి. ఎప్పుడు కూడా నిజంగా ఏ విషయంలో కూడా దేవుని నేను ఆధారపడుతున్న ఏ పని దేవుడికి మహిమ కలుగుతున్న గాక. రెండో దేవుడు 4వ వచ్చేసి మనం మొదటి సమయాలు గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనం. మొదటి సమయాలు గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విసుగు చూపు అండి. దావీదు మీద సౌలు విసుగు, కొన్ని చూపులు ఎలా ఉంటాయంటే విసుగు చూపు అదేగా. నరుడు పనులు దృష్టి మనము నాశనము చేస్తారు. నరుడు నాప్రాయ కూడా అంటారు ఏంటంటే, నరుడు దృష్టికి నాప్రాయన పగిలిపోతారు. నరుడు దృష్టికి నాశనం కదా దాచేస్తారు. ఎవరికి ఇక్కడ అన్నాడు, దేవుడు కృప మన మీద ఉంది కాబట్టి ఆ విశ్వాసం మన మీదకి
మనం ఎవరి వైపు చూస్తుంటాం? యేసు వైపు చూస్తుంటాం. యేసు వైపు చూసినప్పుడు ఎవరైనా విశ్వాసంతో మనం చూసేటట్టుకోండి, అది చూద్దాం వస్తుందా? యాసావు ఏ రాజు అయితేనో సౌలు అనే రాజు దావీదు మీద విశ్వాసం చూపాడు. ఎందుకు చూసాడు? సౌలు రాజు చేయలేని, సైన్యం చేయలేని పని దావీదు చేశాడు. అందుకని అసలు వచ్చి ఇసుకు చూపి దాన్ని చంపాలని. కానీ దావీదుని చంపలేదు, కానీ దావీదు చేతిలో సాగడానికి సిద్ధమైపోయాడు సౌలు. ఏంటంటే తన తలను నరికి గోడ కట్టేసి నాన్న హింస, నాన్న మరి ఎలా అంటే చాలా చండాలమైన స్వామిని చూశాడు సౌలు. రాజే దేవుడు అభిషేకించినోడే, కానీ ఏం చూశాడు? దావీదు మీద విసుగు చూపించాడు. దేవుడికి మహిమ. సాతాను కూడా విసుగు చూపు చూస్తుంది, పర్వాలేదు, మన దేవుడి వైపు చూడాలి. మనం మీద ఏం చేస్తుంది? విసుగు చూపు వస్తుందా లేదా? మనం విసుగు చూపు చూసింది కాబట్టి జనం ఆపేసింది. అర్థంగా మనం ఎవరు చూస్తున్నా తప్పకుండా దేవుడు అంటే ఎక్కడ పట్టాలో పట్టలేదు గ్యారెంటీ, కానీ మళ్ళీ దరిదాపుకి రానాడు. దేవుడికి మహిమ కలిగినాక కొద్ది కాలం ఉండదు. విసుగు చూపు చూసేది సాధారణ ఉంటాడు. మనం ఎవరు చూడాలి? ఒకటి మనం ఎవరైపు చూడండి, దేవుడు చూడాలి. అవ్వమ్మ దేవుడి వైపు చూడకుండా ఎవరైపు చూసింది? లోపం వైపు చూసింది, పండు వైపు చూసింది, నాశనం. అలాగే లోతు భార్య దేవుడి చుట్టూ వైపు చూసి పరిగెత్తమంది, వెనక్కి చూసింది, లోపం వైపు చూసింది, స్తంభంగా. అలాగే అకాను దేవుడి మాట వినకుండా దురాశతో చూశాడు, దురాశతో చూశాడు, బంగారం దొంగిలించాడు, శాపాన్ని తెలుసుకున్నాడు. నాలుగవది సౌలు రాజు విసుగు చూపు చూశాడు, కుక్క సాగు. అంటే చాలా దారుణంగా అతని తలను అక్కడ దానికి తల దగ్గర మనువు దగ్గర పడాలి. అంత హింసమైన సాగుని చనిపోయాడు. అలాగే దేవుడికి మహిమ కలుగును గాక, దేవుడికి స్తుతి కలుగును గాక. ప్రియమైన సోదరుడా, ఈరోజు మనము దేవుని వైపు చూడాలని చూసాం. సాతాను విసుగు చూపుతుంది, మన దేవుని వైపు చూడాలి. ఆ విసుగు దీన్ని ఇదేంటి ప్రార్థన చేసుకుంటున్నాం. దేవుడి యొక్క మార్గమును దీవించి ఆశీర్వదించుకున్నాం.